దేవుని వాక్యం నుండి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 20వ వచనం నుండి మనం ధ్యానం చేద్దాము. ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడు. మనుష్యుని ద్వారా మరణము వచ్చెను గనుక మనుష్యుని ద్వారానే మృతుల పునరుత్థానమును కలిగెను. ఆదామునందు అందరూ ఎలాగూ మృతి పొందుచున్నారో అలాగుననే క్రీస్తునందు అందరూ బ్రతికింపబడుదురు. ప్రతివాడును తన తన వరుసలోనే బ్రతికింపబడును. ప్రథమ ఫలము క్రీస్తు. తరువాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికింపబడుదురు. అటు తర్వాత ఆయన సమస్తమైన అధికారము కంటెను, సమస్తమైన ఆధిపత్యమును, సమస్తమైన అధికారమును, బలమును కొట్టివేసి తన తండ్రి అయిన దేవునికి రాజ్యమును అప్పగించును. అప్పుడు అంతము వచ్చును. ఈ కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం అంతా కూడా పునరుత్థానాన్ని గురించి పౌలు గారు చాలా వివరంగా ఈ అధ్యాయం అంతా కూడా తెలియజేయడాన్ని మనం చదువుతాం. యేసు ప్రభువారి యొక్క పునరుత్థానాన్ని గురించి మాత్రమే కాకుండా యేసు ప్రభువారి యందు విశ్వాసం ఉంచినటువంటి విశ్వాసుల యొక్క పునరుత్థానాన్ని గురించి కూడా పౌలు గారు చాలా డీటెయిల్గా ఈ యొక్క చాప్టర్లో వివరించడాన్ని మనం గమనిస్తాం. మనము మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా, యోహాను సువార్తలలో యేసు ప్రభువారి యొక్క పునరుత్థానాన్ని గురించి వారు చాలా వివరంగా అక్కడ రాసి ఉండడాన్ని మనం చూస్తాము. 2000 సంవత్సరాల క్రితము యేసు ప్రభువారు ఆయన శరీరధారిగా ఈ లోకానికి వచ్చాడన్నటువంటి విషయము, ఆయన మృతి చెందాడన్నటువంటి విషయము మనం ఎరుగుదుము. శుక్రవారము యేసు ప్రభువారు మరణించారు శిలువ మీద. ఆయన శుక్రవారం ఈవినింగ్ యేసు ప్రభువారిని పాతిపెట్టారు. సాటర్డే అంతా కూడా యేసు ప్రభువారు సమాధిలో ఉండి ఆదివారము ఉదయాన్నే ఎర్లీ ఇన్ ద మార్నింగ్ యేసు ప్రభువారు తిరిగి లేచినట్లుగా చరిత్రలో మనం చూస్తాము. అదే విషయాన్ని దేవుని వాక్యంలో కూడా చాలా వివరంగా తెలియజేయడాన్ని మనం గమనిస్తుంటున్నాం. అయితే యేసు ప్రభువారు యొక్క పునరుత్థానం అనేటువంటిది ఆయన యందు విశ్వాసం ఉంచినటువంటి వారికి ఏ విధంగా ప్రయోజనకరమై ఉన్నది అనే విషయాన్ని గురించి, యేసు ప్రభువారి యొక్క పునరుత్థానము మన జీవితాలకి ఏ విధంగా ఆశీర్వాదకరంగా ఉంది అన్న విషయాన్ని గురించి చాలా స్పష్టంగా పౌలు గారు తెలియజేయడాన్ని మనం గమనిస్తుంటున్నాము. 20వ వచనంలో మనం గమనిస్తుంటున్నాము, ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడు. ఇక్కడ నిద్రించడం అనేటువంటి మాట మరణించడాన్ని గురించి తెలియజేయడాన్ని మనం గమనిస్తాము. ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడు. యేసు ప్రభువారు మొట్టమొదటిసారిగా ఆయన మృతిని జయించి తిరిగి లేచాడు. యేసు ప్రభువారికి ముందు ఏ మానవుడు కూడా మరణించి తిరిగి లేచినటువంటి వారు ఎవరు లేరు. యేసు ప్రభువారు ఒక్కరే ఆయన మరణించినటువంటి వారుగా, తిరిగి మరణాన్ని జయించి సజీవుడైనటువంటి వారుగా, పునరుత్థానుడైనటువంటి వాడుగా యేసు ప్రభువారు ఉన్నారు అన్న విషయాన్ని మనం గమనిస్తుంటున్నాము. ఆయన తిరిగి లేవటం అనేటువంటిది ప్రథమ ఫలముగా జరిగింది. అంటే దాని అర్థము ఆ తర్వాత ఆయన యందు విశ్వాసం ఉంచినటువంటి వారు కూడా పునరుత్థానులు అవుతారు, తిరిగి లేస్తారు అనేటువంటి విషయము మనకు ఎంతో స్పష్టంగా చేయబడుతుంది. కాబట్టి ప్రథమ ఫలముగా, ఫస్ట్ ఫ్రూట్గా యేసు ప్రభువారు మృతులలో నుండి లేపబడి ఉన్నాడు అన్న విషయాన్ని మనం గమనిస్తుంటున్నాము. సో పాప విమోచన కొరకై తండ్రి అయినటువంటి దేవుడు, కుమారుడైనటువంటి దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు మానవ పాప పరిహారం కొరకైనటువంటి ఏర్పాటు ఆయన చేసినట్లుగా మనం చూస్తుంటున్నాం. తండ్రి అయిన దేవుడు కుమారుడైనటువంటి దేవుణ్ణి ఈ లోకానికి పంపించడము, యేసు ప్రభువారు శిలువలో మరణించడము, తిరిగి లేవటం అన్నటువంటిది మనం చూస్తాం. సమాధిలో ఉన్నటువంటి యేసు ప్రభువారిని పరిశుద్ధాత్మ దేవుడు మృతులలో నుండి తిరిగి లేపాడు అన్న అంశం కూడా మనకి రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో పౌలు గారు తెలియజేయడాన్ని మనం గమనిస్తాం. మరణము యేసు ప్రభువారిని బంధించి ఉంచడానికి అసాధ్యము. ఎందుకంటే యేసు ప్రభువారు పాపము లేనివారు. పాపము ద్వారా లేదా పాపము చేసినటువంటి వ్యక్తి మరణానికి లోనవ్వాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. మానవులందరూ కూడా పాపము చేశారు కాబట్టి వారందరి మీద మరణము అనేటువంటిది ఏలుతా ఉంది అన్న విషయాన్ని మనం గమనిస్తాము. అయితే యేసు ప్రభువారు పాపము లేనివారు. ఆయన ఏమాత్రము పాపము అంటనటువంటి వాడుగా, పవిత్రుడుగా యేసు ప్రభువారు ఈ లోకంలో జీవించి ఉన్నటువంటి పరిస్థితిని మనం చూస్తాం. కాబట్టి మరణము యేసు ప్రభువారిని బంధించి ఉంచడం అనేటువంటిది అసాధ్యము. అదే అపోస్తుల కార్యముల గ్రంథంలో పేతురు గారు ఆ విషయాన్ని ఆయన తెలియజేయడాన్ని మనం గమనిస్తాం. కాబట్టి పాపము లేనివాడు కాబట్టి
యేసు ప్రభు వారు ఆయన మీద మరణము ప్రభుత్వం చేయడానికి అవకాశం లేదన్న విషయాన్ని మనం గమనించాలి. అయితే మానవాళి పాపములన్నీ కూడా యేసు ప్రభు వారు తన మీద వేసుకుని పాప పరిహారం కొరకై యేసు ప్రభు వారు తనను తానుగా ఆయన అర్పణముగా బలిగా అర్పణ చేసుకున్నాడు అన్న విషయాన్ని మనం గమనిస్తుంటున్నాం. కాబట్టి మన నిమిత్తమై మానవాళి కొరకై మృతి చెందినటువంటి యేసు ప్రభు వారు 3వ దినమున సజీవుడుగా ఆయన తిరిగి లేచారు. మరణాన్ని జయించి యేసు ప్రభు వారు తిరిగి లేచారు. అపవాదిని యేసు ప్రభు వారు జయించి తిరిగి లేచారు అన్న విషయాన్ని మనం గమనిస్తుంటున్నాం. అయితే యేసు ప్రభు వారు ప్రథమ ఫలముగా ఆయన మృతిని జయించి తిరిగి లేచారు. అయితే ప్రథమ ఫలముగా ఆయన లేచిన తర్వాత ఆయన యందు విశ్వాసం ఉంచినటువంటి వారు కూడా ఆ విధంగానే పునరుత్థానులు అవుతారు, మృతిని జయించి తిరిగి లేస్తారన్నటువంటి అంశాన్ని మనం ఇప్పుడు చదివినటువంటి భాగంలో గమనిస్తుంటున్నాము. 21వ వచనంలో ఆయన చెప్తున్నారు, మనుష్యుని ద్వారా మరణము వచ్చెను గనుక మనుష్యుని ద్వారానే మృతుల పునరుత్థానమును కలిగెను. ఆదామునందు అందరూ ఎలాగూ మృతి పొందుచున్నారో అలాగుననే క్రీస్తునందు అందరూ బ్రతికింపబడుదురు. మనకు తెలిసినటువంటి అంశము, ఆదాము మొదటి మానవుడుగా ఉన్నాడు. అపవాది చేత శోధింపబడినటువంటి వాడుగా ఆదాము హవ్వ పాపము చేయడము, దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించడం ద్వారా వారు పాపానికి లోనైనటువంటి వారుగా ఉన్నారు. తద్వారా దేవుడు వాళ్ళకు చెప్పినటువంటి ఆజ్ఞ ఏదైతే ఉందో, అవి తినుదినమున మీరు నిశ్చయముగా చనిపోదురు అని దేవుడు చెప్పిన మాట ఏదైతే ఉందో, అది ఆ యొక్క ఆదాము గారికి సంక్రమించినట్లుగా, పాపము సంక్రమించినట్లుగా మనం చూస్తాం. అది మానవాళి అంతటికీ కూడా ఆదాము నుండి సంక్రమించింది అన్న విషయాన్ని మనం గమనిస్తాం. మనుష్యుని ద్వారా మరణము వచ్చెను. కాబట్టి ఆదాము నుండి సర్వ మానవులకి ఆ పాపము సంక్రమించింది అన్న విషయాన్ని మనం గమనిస్తున్నాము. కాబట్టి ఆ మనుష్యుని ద్వారానే మృతుల పునరుత్థానమును కలిగెను. కాబట్టి మానవులందరూ కూడా ఆదామును చేసిన పాపాన్ని బట్టి ఏ విధంగా మరణానికి లోనవుతున్నారో, యేసు ప్రభు వారు చేసిన బలియాగాన్ని బట్టి వారు అందరూ కూడా పాపము నుండి విడిపించబడుతున్నారు. మృతుల పునరుత్థానం యేసు ప్రభు వారి ద్వారా కలుగుతా ఉంది అన్న విషయాన్ని గురించి ఆయన తెలియజేస్తున్నట్లుగా మనం గమనిస్తాం. కొంతమంది ఈ యొక్క విషయాన్ని ఒప్పుకునేవారుగా ఉండరు. ఒక్క మనుషుని ద్వారా ఆదాము నుండి లోకమంతా కూడా పాపం ఏ విధంగా విస్తరిస్తుంది, అది సరైనటువంటి బోధ కాదు అని చెప్పేవాళ్ళు కూడా అలాంటి వాళ్ళని కూడా మనం చూస్తాం. ఒకవేళ మీరు ఆదాము నుండి పాపము సంక్రమించింది అన్న విషయాన్ని మీరు యాక్సెప్ట్ చేయలేకపోతే, యేసు ప్రభు వారి ద్వారా పాప క్షమాపణ కలుగుతుంది అనే విషయాన్ని కూడా మీరు యాక్సెప్ట్ చేయడానికి అవకాశం ఉండదు. కాబట్టి ఆదాము వలన పాపం సంక్రమించిందని మీరు నమ్మలేకపోతే, యేసు ప్రభు వారి ద్వారా పాప పరిహారం కలుగుతుంది అనేటువంటి అంశాన్ని కూడా మీరు దానికి మీరు పాత్రలు అవ్వలేనటువంటి పరిస్థితి కూడా ఏర్పడుతుంది అన్న విషయాన్ని మీరు గమనించాలని నేను మీకు తెలియజేస్తున్నాను. ప్రతి వాడును తన వరుసలోనే బ్రతికింపబడును. ప్రథమ ఫలము క్రీస్తు. అటు తర్వాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికింపబడుదురు. అటు తర్వాత ఆయన సమస్తమైన ఆధిపత్యమును, సమస్తమైన అధికారమును, బలమును కొట్టివేసి తన తండ్రి అయిన దేవునికి రాజ్యమును అప్పగించును. అప్పుడు అంతము వచ్చును. యేసు ప్రభువారు మరణాన్ని జయించి తిరిగి లేచారు. అంతేకాదు, ఆయన ఆరోహణమై తండ్రి దగ్గరికి పరలోకానికి వెళ్ళాడన్న విషయాన్ని మనం గమనిస్తాం. ఆయన ముందు ఏ మహిమతో పరలోకంలో ఉన్నాడో ఆ మహిమ అంతటిని వదిలిపెట్టి యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చారు. ఆయన ఏ పని కొరకైతే ఈ లోకానికి వచ్చారో ఆ పనిని ముగించి తిరిగి ముందున్నటువంటి మహిమలోకి యేసు ప్రభువారు తిరిగి వెళ్ళాడన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తాం. యేసు ప్రభువారు యోహాను రాసిన సువార్త 17వ అధ్యాయంలో ఆయన ప్రార్థన చేస్తున్నప్పుడు ఇదే అంశాన్ని గురించి ఆయన మాట్లాడడాన్ని మనం గమనిస్తాం. యోహాను సువార్త 17వ అధ్యాయం 1వ వచనంలో యేసు ఈ మాటలు చెప్పి ఆకాశం వైపు కన్నులెత్తి ఇట్లనెను, తండ్రి, నా గడియ వచ్చి ఉన్నది. నీ కుమారుడు నిన్ను మహిమపరచునట్లు నీ కుమారుని మహిమపరచుము. నీవు నీ కుమారునికిచ్చిన వారందరినీ ఆయన నిత్య జీవం అనుగ్రహించున్నట్లు సర్వ శరీరుల మీద ఆయనకు అధికారం ఇచ్చిదివి. ఇక్కడ ఆయన మాట్లాడుతున్నటువంటి మాట, ముందు ఏ మహిమ అయితే నాకు ఉన్నిందో నీ దగ్గర అదే మహిమను నాకు అనుగ్రహించు, లేదా అదే మహిమతో నేను మళ్ళీ నీ దగ్గరకు వస్తున్నాను అన్న అంశాన్ని యేసు ప్రభువారు అక్కడ తెలియజేస్తున్నట్లుగా సమస్తమైన అధికారము కంటే, శక్తి కంటే, ప్రభావము కంటే యేసు ప్రభువారు అత్యున్నతుడుగా ఆయన హెచ్చింపబడినట్లుగా మనం చూస్తాం. అంటే ఏ
ఏ సుప్రీమసీ కలిగిన వాడుగా ఉన్నాడో యేసు ప్రభు వారు ఈ లోకానికి రాకముందు అదే సుప్రీమసీ కలిగినటువంటి వాడుగా ఆయన ఆరోహణమై పరలోకానికి వెళ్ళాడు అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తాము. అయితే యేసు ప్రభు వారు తిరిగి లేచినప్పుడు ఆయన ఎలాంటి శరీరాన్ని ధరించిన వాడుగా ఉన్నాడు అన్న విషయాన్ని మనం దేవుని వాక్యంలో గమనించినట్లయితే, ఆయన ఏ శరీరంతో అయితే మృతి చెందాడో, ఏ శరీరం మీద అయితే ఆయన దెబ్బలు తిన్నాడో, కొరడా దెబ్బలు తిన్నాడో, ఆయన యొక్క తల మీద ముళ్ళ కిరీటం పెట్టారు, ఆయన యొక్క శరీరం అంతా కూడా దున్నబడినట్లుగా మనం చూస్తాము. ఆ శరీరాన్ని ఈ యొక్క సుగంధ ద్రవ్యములన్నీ కూడా చల్లి ఆ బట్టతో చుట్టి యేసు ప్రభు వారిని సమాధిలో ఉంచారన్నటువంటి విషయాన్ని మనం చూస్తాము. అయితే అదే శరీరము, ఏ శరీరంలో అయితే యేసు ప్రభు వారు జీవించారో ఈ లోకంలో, అదే శరీరము తిరిగి లేచినట్లుగా, పునరుత్థానము చెందినట్లుగా మనం చూస్తాం. మహిమ శరీరముగా అది మార్చబడినటువంటి విషయాన్ని మనం గమనిస్తాం. అంటే భౌతిక శరీరం అయినటువంటి బలహీనమైనటువంటి శరీరం ఏదైతే ఉందో, ఈ లోక సంబంధమైనటువంటి రక్తమాంసములు కలిగినటువంటి ఆ శరీరము మహిమా శరీరముగా మార్చబడినట్లుగా మనం చూస్తాము. ఈ మహిమా శరీరాన్ని గురించి పౌలు గారు ఇక్కడ ఈ అధ్యాయంలో ఆయన ఇక్కడ తెలియజేస్తున్నటువంటి పరిస్థితిని కూడా మనం గమనిస్తాము. 35వ వచనంలో మనం చూస్తే, కొరింథీయులకు రాసిన పత్రిక 15:35లో, అయితే మృతులు ఎలాగు లేతురు? యేసు ప్రభువారు తిరిగి లేచారు. యేసు ప్రభువారి యందు విశ్వాసం ఉంచిన వారందరూ కూడా యేసు ప్రభువారు ఏ విధంగా తిరిగి లేచారో అదే విధంగా లేపబడతారు. అయితే వాళ్ళు ఏ విధంగా లేపబడతారు అన్న విషయాన్ని ఇక్కడ ఆయన మాట్లాడుతున్నారు. అయితే మృతులు ఎలాగు లేతురు? వారు ఎట్టి శరీరముతో వత్తురని ఒకడు అడుగును. ఓ అవివేకి, నీవు విత్తినది చచ్చితేనే గాని బ్రతికింపబడదు కదా. నీవు విత్తు దానిని చూడగా అది గోధుమ గింజ అయినను సరే, మరి ఏ గింజ అయినను సరే, వట్టి గింజనే విత్తుచున్నావు గాని పుట్టబోవు శరీరమును విత్తుటలేదు. అయితే దేవుడే తన చిత్త ప్రకారము నీవు విత్తిన దానికి శరీరము ఇచ్చెను. ఇక్కడ ఆయన రకరకాలైన విత్తనాల గురించి ఆయన మాట్లాడుతున్నారు. మనం గోధుమ గింజ విత్తినట్లయితే, లేకపోతే వేరుశెనగ విత్తనం విత్తినట్లయితే, అది తిరిగి లేవటం అనేటువంటి దాని గురించి మనం చూసినప్పుడు, ఆ విత్తనంతో పాటు దాన్ని పూర్తిగా ఒక లేయర్, దానికి భద్రత కొరకు అది లేయర్ రావడాన్ని మనం గమనిస్తాం. అది ఈ రకమైనటువంటి భావన మనం గమనిస్తాం. అయితే మన శరీరము విత్తబడిన తర్వాత లేదా చనిపోయి పాతిపెట్టబడిన తర్వాత దేవుడు దానికి మహిమా శరీరాన్ని అనుగ్రహించేవాడుగా ఆ శరీరాన్ని తిరిగి లేపుతాడు అన్న విషయాన్ని గురించి ఇక్కడ ఆయన మాట్లాడుతున్నట్లుగా మనం గమనిస్తాం. అయితే మన శరీరము ఏ విధమైనటువంటి శరీరముగా విత్తబడుతుంది, అది ఏ విధమైనటువంటి శరీరముగా మార్పు చేయబడుతుందో ఇక్కడ వివరంగా పౌలు గారు తెలియజేస్తుంటున్నారు. 42వ వచనంలో మనం గమనించినట్లయితే, శరీరము క్షయమైనదిగా విత్తబడి అక్షయమైనదిగా లేపబడును, ఘనహీనమైనటువంటిదిగా విత్తబడి మహిమగలదిగా లేపబడును, బలహీనమైనటువంటిదిగా విత్తబడి బలమైనదిగా లేపబడును. ప్రకృతి సంబంధమైన శరీరముగా విత్తబడి ఆత్మ సంబంధమైన శరీరముగా లేపబడును. మనము గమనించినట్లయితే మన శరీరం గురించి మనం గమనించినట్లయితే అనేక రకములైనటువంటి బలహీనతలు, అనారోగ్యముతో మనము ఈ యొక్క జీవితాన్ని కొనసాగించేటువంటి వారముగా మనం ఉంటాం. కొంతమంది అయితే వాళ్ళ యొక్క శరీరాన్ని గురించి లేదా వాళ్ళ ఆకృతిని గురించి చాలామంది ఇష్టపడేటువంటి వారుగా ఉండరు. ఒకవేళ అవకాశం ఇచ్చి మీకు ఎలాంటి బాడీ కావాలని మీరు కోరుకుంటున్నారంటే, ప్రతి ఒక్కరు కూడా ప్రస్తుతం వాళ్ళకు ఉన్నటువంటి శరీర ఆకృతిని వాళ్ళు ఇష్టపడని వారుగా ఇంకొక ఆకృతి వాళ్ళకు కావాలని కోరుకునే వాళ్ళుగానే ఉంటారు అన్న విషయాన్ని మనం చాలా రకాలైన సర్వేలలో కూడా మనం చూస్తూ ఉంటాం. అంటే నేను కొంచెం ఎత్తుంటే బాగుండు, లేదా కొంచెం నేను తక్కువగా ఉంటే బాగుండు, లావు ఉంటే బాగుండు, సన్నగా ఉంటే బాగుండు, ఈ రకరకాలైనటువంటి ఆ యొక్క కోరికలు లేకపోతే ఇష్టాలు మనుషులకి ఉండడాన్ని మనం గమనిస్తాం. కానీ ఏ రకమైనటువంటి శరీరం అయినప్పటికీ కూడా శరీరము అది బలహీనమైనటువంటిదిగా ఉంటుంది, ఘనహీనమైనటువంటిదిగానే ఉంటుంది, ప్రకృతి సంబంధమైనటువంటి శరీరముగానే ఉంటుంది. కాబట్టి మనము అందరూ కూడా మృతి పొందేటువంటి వారుగా ఉంటారన్న విషయాన్ని మనం గమనిస్తాం. ఏజ్తో సంబంధం లేకుండా అనేక మంది మృతి చెందడాన్ని గురించి మనం గమనిస్తాం. అయితే ప్రతి ఒక్కరు కూడా శరీరము మృతుల పునరుత్థానమును, అలాగే శరీరము క్షయమైనదిగా విత్తబడి అక్షయమైనదిగా లేపబడును. క్షయమైనటువంటిది, కృషించిపోయేటువంటి, నాశనం అయిపోయేటువంటి ఈ శరీరము మనం పాతిపెట్టబడిన తర్వాత యేసు ప్రభువారు దాన్ని తిరిగి లేపినప్పుడు అది అక్షయమైనటువంటి శరీరముగా లేపబడుతుంది. నాశనము కాని
కృషించకుండా ఉండేటువంటి, ఎల్లప్పుడూ జీవించి ఉండేటువంటి శరీరముగా మన శరీరము మార్పు చేయబడుతుంది అన్న విషయాన్ని మనం గమనించాలి. ఘనహీనమైనదిగా విత్తబడి మహిమ గలదిగా లేపబడును. ఘనహీనమైనటువంటిదిగా, ఏమాత్రము చెప్పుకోలేనటువంటి లేదా ఘనత లేనటువంటి శరీరముగా విత్తబడి అది మహిమ కలిగినటువంటి శరీరముగా లేపబడుతుందన్న విషయాన్ని మనం గమనించాలి. బలహీనమైనటువంటిదిగా విత్తబడి బలమైనదిగా లేపబడును. మనుషులందరూ కూడా బలహీనమైనటువంటి వారుగానే ఉంటారు అన్న విషయాన్ని మనం గమనిస్తాం. కొంతమంది శరీర దారుఢ్యం ఎక్కువ ఉన్నప్పటికీ కూడా మనకు చిన్న అనారోగ్యం ఏది వచ్చినా కూడా పూర్తిగా డీలా పడిపోయేటువంటి పరిస్థితి మనం చూస్తాం. మానవులందరూ కూడా బలహీనమైనటువంటి వారే. అయితే మృతి నొందినప్పుడు బలహీనమైనటువంటి వారుగా వారు మరణించినప్పటికీ యేసు ప్రభు వారిని నమ్మడం ద్వారా వారి యొక్క శరీరము బలమైనటువంటిదిగా, మహిమ కలిగినటువంటి శరీరముగా అది మార్పు చేయబడుతుందన్న విషయాన్ని మనం గమనించాలి. ప్రకృతి సంబంధమైనటువంటి శరీరముగా విత్తబడి ఆత్మ సంబంధమైనటువంటి శరీరముగా లేపబడును. భౌతికపరమైనటువంటి ఈ లోకానికి పరిమితమైనటువంటి ఈ శరీరము విత్తబడి లేదా మృతి చెంది అది తిరిగి లేపబడుతుంది. అది ఆత్మ సంబంధమైనటువంటి శరీరముగా లేపబడుతుంది. ఇది యేసు ప్రభు వారి యందు విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరు కూడా మృతి నొందినప్పటికీ కూడా తిరిగి లేస్తారు. అయితే ఏ రకమైనటువంటి శరీరంతో తిరిగి లేస్తారు? యేసు ప్రభు వారు ఏ రకమైన శరీరంతో తిరిగి లేచారో అదే రకమైనటువంటి మహిమా శరీరంతో ఆయన యందు విశ్వాసం ఉంచిన వారందరూ కూడా తిరిగి లేస్తారన్న విషయం దేవుని వాక్యం ఎంతో స్పష్టంగా తెలియజేస్తుంది. కాకపోతే ఈ మహిమలు కూడా వేరువేరుగా ఉంటాయన్న విషయాన్ని కూడా మనం గమనిస్తాం. ఇదే 15వ అధ్యాయంలోనే పౌలు గారు తెలియజేస్తారు. ఈ యొక్క 40వ వచనంలో ఆకాశ వస్తు రూపములు కలవు, భూవస్తు రూపములు కలవు. ఆకాశ వస్తు రూపముల మహిమ వేరు, భూవస్తు రూపముల మహిమ వేరు. సూర్యుని మహిమ వేరు, చంద్రుని మహిమ వేరు, నక్షత్రముల మహిమ వేరు. మహిమను బట్టి ఒక నక్షత్రమునకు మరి ఒక నక్షత్రమునకు భేదము కలదు. ఈ మహిమా శరీరంలో కూడా భేదములు ఉన్నట్లుగా ఆ యొక్క మహిమలో కూడా డిఫరెన్సెస్ ఉన్నాయన్న విషయాన్ని కూడా దేవుని వాక్యం మనకు స్పష్టంగా తెలియజేస్తుంది. అంటే యేసు ప్రభు వారు మృతి చెంది తిరిగి లేవటం అనేటువంటిది ఆయనకు మాత్రమే పరిమితం కావడం లేదు. యేసు ప్రభు వారు తన కొరకు మాత్రమే ఆయన తిరిగి లేవలేదు. ఆయన యందు విశ్వాసం ఉంచిన వారందరినీ మృతి చెందినప్పటికీ వారందరినీ తిరిగి లేపడం కొరకై యేసు ప్రభు వారు ప్రథమ ఫలముగా మొదటి వ్యక్తిగా యేసు ప్రభు వారు తిరిగి లేచారు. ఆయన యందు విశ్వాసం ఉంచిన వారందరినీ కూడా ఆయన తిరిగి లేపుతారు అన్న విషయాన్ని మనము దేవుని వాక్యంలో ఎంతో స్పష్టంగా గమనిస్తాము. అందుకే యేసు ప్రభు వారు యోహాను సువార్తలో ఒక మాట చెప్పారు, నా యందు విశ్వాసం ఉంచిన వాడు ఎన్నడూ కూడా చనిపోడు, చనిపోయి నా యందు విశ్వాసం ఉంచిన వాడు తిరిగి లేస్తాడు అన్న విషయాన్ని యేసు ప్రభు వారు ఆయన 11వ అధ్యాయంలో ఆయన స్పష్టంగా తెలియజేయడాన్ని మనం గమనిస్తాము. అప్పుడు వాళ్ళు అనుకున్నారు, యోహాను సువార్త 11వ అధ్యాయంలో యేసు ప్రభు వారు ఈ విధంగా తెలియజేయడాన్ని మనం గమనిస్తాము. 25వ వచనంలో, అందుకు యేసు, పునరుత్థానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచువాడు ప్రతివాడును ఎన్నటికీ చనిపోడు. ఇది ఎప్పుడు సంభవిస్తుంది అంటే యేసు ప్రభు వారు రెండవసారి ఈ లోకానికి వచ్చినప్పుడు సెకండ్ కమింగ్ టైంలో ఆయన యందు విశ్వాసం ఉంచిన వారందరూ కూడా, మృతి నొందిన వారందరూ కూడా తిరిగి లేస్తారు. అయితే యేసు ప్రభు వారు రెండవసారి తిరిగి వచ్చినప్పుడు అప్పటికి ఇంకా ఎవరైతే బ్రతికి ఉంటారో వాళ్ళు ఇంకా చనిపోరు. ఆ విధంగానే వాళ్ళ శరీరము మహిమా శరీరంగా మార్పు చేయబడి యేసు ప్రభు వారిని ఎదుర్కోవడానికి మనము మధ్యాకాశానికి వెళ్తామన్న విషయాన్ని మనం గమనించాలి. అదే విషయాన్ని పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయంలో ఆయన తెలియజేయడాన్ని మనం గమనిస్తుంటున్నాం. 50వ వచనంలో మనం గమనిస్తే, సహోదరులారా, నేను చెప్పున్నదేమనగా, రక్తమాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొన నేరవు, క్షయత అక్షయతను స్వతంత్రించుకొనదు. ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను, మనమందరము నిద్రించము, కానీ నిమిషంలో ఒక రెప్పపాటున కడబూరం మ్రోగగానే మనమందరము మార్పు పొందుదుము. బూరం మ్రోగును, అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు, మనము మార్పు పొందుదుము. క్షయమైన ఈ శరీరము అక్షయతను ధరించుకొనవలసి ఉన్నది, మర్త్యమైన ఈ శరీరము అమర్త్యతను ధరించుకొనవలసి ఉన్నది. ఈ క్షయమైనది అక్షయతను ధరించుకొనినప్పుడు, ఈ మర్త్యమైనది అమర్త్యతను ధరించుకొనినప్పుడు
విజయమందు మరణము మృంగివేయబడెను అని వ్రాయబడిన వాక్యము నెరవేరును. ఓ మరణమా నీ విజయం ఎక్కడా? ఓ మరణమా నీ ముల్లెక్కడా? మరణపు ముళ్ళు పాపము, పాపమునకున్న బలము ధర్మశాస్త్రమే. సో ఇక్కడ పౌలు గారు చాలా స్పష్టంగా తెలియజేస్తుంటున్నారు. యేసు ప్రభువారు ఆరోహణమై పరలోకానికి వెళ్ళారు. అయితే యేసు ప్రభువారు తిరిగి రెండోసారి భూమి మీదకి రాబోతున్నారు. యేసు ప్రభువారి యొక్క రెండో రాకడ రెండు సంఘటనలుగా ఉంటుంది అన్న విషయం దేవుని వాక్యం తెలియజేస్తుంది. మొదటి సంభవము అది లోకానికి అంతా తెలిసేటువంటిది కాదు. యేసు ప్రభువారు మధ్యాకాశానికి మాత్రమే వస్తారు. యేసు ప్రభువారు మధ్యాకాశానికి వచ్చినప్పుడు ఆయన యందు విశ్వాసం ఉంచిన వారందరూ కూడా, ఏ దేశంలో ఉన్నా వారందరూ కూడా రెప్పపాటులో యేసు ప్రభువారిని ఎదుర్కోవడానికి అందరూ కూడా ఎత్తబడతారు. దాన్ని ర్యాప్చర్ అంటాము, ఎత్తబడుట అంటాము. యేసు ప్రభువారి యందు విశ్వాసం ఉంచిన వారందరూ కూడా రెప్పపాటున అందరూ కూడా యేసు ప్రభువారిని ఎదుర్కోవడానికి ఎత్తబడతారు. అయితే బ్రతికి ఉన్న వాళ్ళు ఎత్తబడడానికి ముందు యేసు ప్రభువారి యందు విశ్వాసం ఉంచి మృతి పొందిన వాళ్ళు మొదట లేస్తారు. వారు ఏ రకంగా మరణించినప్పటికీ ఈ భూమి మీద యేసు ప్రభువారి యందు విశ్వాసం ఉంచి మృతి పొందిన వారందరూ కూడా యేసు ప్రభువారు మధ్యాకాశానికి వచ్చినప్పుడు వీరందరూ కూడా మహిమా శరీరాన్ని ధరించిన వారుగా యేసు ప్రభువారిని ఎదుర్కోవడానికి మధ్యాకాశానికి ఎత్తబడతారు. యేసు ప్రభువారు వచ్చినప్పుడు ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచి బ్రతికి ఉన్నటువంటి వారుగా ఉన్నారో వారు ఇంకా మరణించరు. వారి శరీరము మార్పు చేయబడి ఈ భౌతిక పరమైనటువంటి మత్యమైన క్షయమైనటువంటి బలహీనమైనటువంటి శరీరము మార్పు చేయబడి మహిమా శరీరాన్ని ధరించిన వారుగా రెప్పపాటులో యేసు ప్రభువారిని ఎదుర్కోవడం కొరకై మధ్యాకాశానికి వెళ్తారన్న విషయము దేవుని వాక్యం మనకు ఎంతో స్పష్టంగా తెలియజేస్తుంది. యేసు ప్రభువారు చెప్పిన మాట అదే. ఇప్పుడు మనం చదివినట్లుగా యోహాను సువార్తలో ఆయన యందు విశ్వాసం ఉంచిన వారు, పునరుత్థానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసముంచు ప్రతివాడును ఎన్నటికీ చనిపోడు. మధ్యాకాశానికి యేసు ప్రభువారు వచ్చినప్పుడు ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచి మృతి పొందిన వారుగా ఉన్నారో వారందరూ మహిమా శరీరాలు ధరించిన వారుగా ఆయనని ఎదుర్కోవడానికి మధ్యాకాశానికి ఎత్తబడతారు. ఎవరైతే అప్పటికి ఇంకా బ్రతికి ఉన్నారో వారు ఇంకా మరణించరు. వారి శరీరము మార్పు చేయబడి మహిమా శరీరాన్ని ధరించిన వారుగా యేసు ప్రభువారిని ఎదుర్కోవడానికి మధ్యాకాశానికి వెళ్తారన్న విషయాన్ని మనం గమనించాలి. కాబట్టి ఇక్కడ ఒక ప్రవచనము నెరవేర్పు మనం చూస్తుంటున్నాము. ఈ క్షయమైనది అక్షయతను ధరించుకొనినప్పుడు, ఈ మర్త్యమైనది అమర్త్యతను ధరించుకొనినప్పుడు విజయమందు మరణము మృంగివేయబడెను అను వాక్యము నెరవేరును. ఓ మరణమా నీ విజయం ఎక్కడా? ఓ మరణమా నీ ముల్లెక్కడా? మానవారిని భయానికి గురి చేస్తున్నటువంటి మరణాన్ని యేసు ప్రభువారు పునరుత్థానం ద్వారా ఆయన జయించారు. యేసు ప్రభువారి యందు విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరూ కూడా ఈ మరణాన్ని జయిస్తారన్న విషయము దేవుని వాక్యం మనకు ఎంతో స్పష్టంగా తెలియజేస్తుంది. లోకంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా భయపడేటువంటిది మరణము. ఏ ఏజ్లో ఉన్నటువంటి వారు కూడా ఈ మరణానికి భయపడేటువంటి వారుగా ఉన్నారన్న విషయం చూస్తాం. యేసు ప్రభువారు మరణాన్ని జయించారు. యేసు ప్రభువారు మరణాన్ని ఓడించారు. ఆయన యందు విశ్వాసం ఉంచిన వారందరూ కూడా మరణాన్ని ఓడిస్తారు. కాబట్టి యేసు ప్రభువారి యందు విశ్వాసం ఉంచిన వారందరి విషయంలో ఈ వాక్యం నెరవేరుతుంది. అదేంటంటే విజయమందు మరణము మృంగివేయబడెను. యేసు ప్రభువారి యందు విశ్వాసం ఉంచిన వారు ఎవ్వరు కూడా మరణానికి భయపడాల్సినటువంటి అవసరం లేదు. మరణాన్ని మనమందరము జయించిన వారుగా ఉన్నాము. మనము యేసు ప్రభువారిని ఎదుర్కోవడానికి మధ్యాకాశానికి ఎత్తబడతామన్నటువంటి విషయము దేవుని వాక్యం ఎంతో స్పష్టంగా తెలియజేస్తుంది. యేసు ప్రభువారు మరణాన్ని జయించి తిరిగి లేవటం ద్వారా ఆ నిశ్చయత, ఆ నిరీక్షణ మనకు యేసు ప్రభువారు అనుగ్రహించారు. కాబట్టి మనం మరణం గురించి భయపడాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే యేసు ప్రభువారు మరణించి తిరిగి లేచారు. ఆయన యందు విశ్వాసం ఉంచిన మనం అందరం కూడా మరణించినట్లయితే తిరిగి లేస్తాము. లేదు యేసు ప్రభువారు రెండవసారి వచ్చినప్పుడు మనం బ్రతికి ఉంటే మనం అందరం కూడా మహిమా శరీరాలు ధరించిన వారుగా రెప్పపాటులో మనం యేసు ప్రభువారిని మధ్యాకాశంలో ఎదుర్కొంటామన్న విషయాన్ని దేవుని వాక్యం మనకెంతో స్పష్టంగా తెలియజేస్తుంది. కాబట్టి ఈ పునరుత్థాన దినంలో యేసు ప్రభువారు మరణాన్ని జయించారు, అపవాదిని జయించారు. ఈ పునరుత్థానాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు మనం ధైర్యం తెచ్చుకోవాల్సినటువంటి రోజు ఇది. మన మీద మరణానికి అజమాయిషి లేదు. మరణము మన మీద పెత్తనం చేయలేదు. యేసు ప్రభువారు మరణాన్ని జయించి తిరిగి లేచారన్నటువంటి విషయాన్ని దేవుని వాక్యం మనకెంతో స్పష్టంగా తెలియజేస్తుంది.
హెబ్రీయులకు రాసిన పత్రికలో మనం ఒక వచనాన్ని చదువుకున్నట్లయితే, యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చినటువంటి కారణాన్ని గురించి హెబ్రీయులకు రాసిన పత్రికలో ఆయన ఈ విధంగా తెలియజేయడాన్ని మనం గమనిస్తాము. 14-15 వచనాలు మనం గమనిస్తే, కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపచేయుటకును, జీవిత కాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్తమాంసములలో పాలివాడాయను. యేసు ప్రభువారు రక్తమాంసములలో పాలివాడయి ఆయన మరణం గుండా వెళ్ళాడు. ఆయన మృతి నొందాడు, పాతిపెట్టబడి 3వ దినాన సజీవుడిగా లేచాడు. ఆయన మరణాన్ని జయించి తిరిగి లేచి ఆయన యందు విశ్వాసం ఉంచిన మన అందరికీ కూడా ఆయన మరణం మీద మనకు విజయాన్ని అనుగ్రహించిన వాడుగా ఉన్నాడు. ఓ మరణమా నీ ముల్లెక్కడా, ఓ మరణమా నీ విజయం ఎక్కడా అని మనము ధైర్యంగా చెప్పగలిగేటువంటి పరిస్థితి యేసు ప్రభువారు మనకు అనుగ్రహించారు. ఈ మాటలు వింటున్నటువంటి మీరు ఏ వయసుకు సంబంధించినటువంటి వారైనా, ఏ వర్గానికి సంబంధించినటువంటి వారైనా, యేసు ప్రభువారి ద్వారా మాత్రమే మనం ఈ మరణం మీద విజయాన్ని సాధిస్తామన్న విషయాన్ని నేను మీకు ప్రేమతో మనవి చేస్తుంటున్నాను. మనం మరణానికి భయపడాల్సినటువంటి అవసరం లేకుండా యేసు ప్రభువారు చేశారు. ఆయన మరణాన్ని జయించి తిరిగి లేచి ఆయన యందు విశ్వాసం ఉంచిన వారందరికీ కూడా ఆయన మరణం మీద విజయం ప్రసాదించాడన్న విషయాన్ని నేను మీకు ప్రేమతో మనవి చేస్తుంటున్నాను. ఆ భాగ్యాన్ని నువ్వు ఏ విధంగా సాధించగలవు, పొందగలవు అంటే యేసు ప్రభువారి యందు విశ్వాసం ఉంచడం ద్వారా. యేసు ప్రభువారు మన పాపములన్నింటినీ ఆయన తన మీద వేసుకొని ఆయన మరణించాడు. మన పాపములకు పరిహారముగా మనకు పాప క్షమాపణ, విడుదల అనుగ్రహించడం కొరకే యేసు ప్రభువారు సిలువలో మరణించారు. ఆయన పాతిపెట్టబడ్డారు. కానీ మరణము ఆయనను బంధించి ఉంచడం అసాధ్యము. ఆయన సజీవుడైనటువంటి దేవుడు మరణాన్ని జయించి తిరిగి లేచాడు. అయితే మీరు యేసు ప్రభువారి యందు విశ్వాసం ఉంచినట్లయితే యేసు ప్రభువారు మీ పాపములన్నీ క్షమించి మీకు మరణం మీద ఆయన విజయాన్ని అనుగ్రహిస్తాడు. మీరు యేసు ప్రభువారితో పాటు యుగ యుగములు జీవించేటువంటి భాగ్యము యేసు ప్రభువారు మీకు ఉచితముగా అనుగ్రహిస్తారు. మీరు ఏమి చేయాల్సిన అవసరం లేదు. మీరు కేవలము యేసు ప్రభువారి యందు విశ్వాసం ఉంచితే సరిపోతుంది. ఎందుకంటే మీ పాప క్షమాపణ కొరకై, మీకు మరణం మీద జయాన్ని అనుగ్రహించడం కొరకైన కార్యమంతా కూడా యేసు ప్రభువారు సిలువలో చేసి ముగించారు. ఇంకా మనం ఏమి చేయాల్సిన అవసరం లేదు. కేవలము యేసు ప్రభువారి యందు విశ్వాసం ఉంచితే సరిపోతుంది. యేసు ప్రభువా, నీవు నా పాపముల కొరకై మృతి చెందావని, పాతిపెట్టబడి తిరిగి లేచావని, పునరుత్థానుడమైనవని నేను నమ్ముతున్నాను ప్రభువా. నా పాపములన్నీ క్షమించు ప్రభువా, నన్ను నీ బిడ్డగా చేసుకో, నాకు మరణం మీద విజయం ప్రసాదించు ప్రభువా అని నువ్వు ఒక మాట యేసు ప్రభువుకు ప్రార్థన చేసినట్లయితే యేసు ప్రభువు నీవు చేసిన ప్రతి పాపాన్ని క్షమిస్తాడు. నీవు ఎప్పుడు మృతి చెందినా నువ్వు తిరిగి లేస్తావు, మహిమా శరీరాన్ని ధరించి యేసు ప్రభువారిని ఎదుర్కొంటావు. నువ్వు ఒకవేళ యేసు ప్రభువారు రెండవసారి వచ్చేంత వరకు నువ్వు బ్రతికి ఉంటే ఈ శరీరము మార్పు చేయబడుతుంది, మహిమా శరీరముగా మార్పు చేయబడి యేసు ప్రభువారిని ఎదుర్కోవడానికి మనం మధ్యాకాశానికి వెళ్తాం. యుగ యుగములు ప్రభుతో కూడా పరలోకంలో జీవిస్తాము. ఆ కృప యేసు ప్రభువారు మనకు అనుగ్రహిస్తారు. ఈ మాటలు వింటున్నటువంటి మీరు ఈ విధమైన కృపకు పాత్రులు కావాలని నేను ఆశిస్తున్నాను. మీరు ఇచ్చిన ప్రార్థన చేయడం ద్వారా ఈ కృపకు మీరు పాత్రలు అవ్వచ్చు.